లక్స్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది సినిమా హీరోయిన్లు, తమ ఆరాధ్య దేవతలు. ఎందుకంటే సినిమా హీరోయిన్లకు లక్స్కు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. వివరంగా చెప్పాలంటే 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం సేకరించి మీకు అందిస్తున్నాం. సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంటే 1925లో లీవర్ బ్రదర్స్ బాత్రూమ్ సబ్బుగా లక్స్ను అమెరికాలో పరిచయం చేశారు. డబ్బుకు లక్స్ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి? అసలు వారికి ఆలోచన ఎందుకు వచ్చింది? లాటిన్ భాషలో లక్స్ అంటే దీపం అని అర్థమట. మీ సౌందర్యాన్ని చూపించే దీపం ఇది అనిపించే నినాదంతో మొదలైన ఈ సబ్బు చాలా తొందరలోనే అందరికీ చేరువైంది. ప్రారంభంలో బాగా డబ్బు ఉన్న వాళ్లే ఈ సబ్బు కొని వాడేవారట. ఆ తర్వాత సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిందనుకోండి. అమెరికన్ దేశాల్లో బాగా పాపులర్ అయిన ఈ సబ్బు 4 ఏళ్ల అనంతరం కానీ మన దేశంలోకి అడుగు పెట్టలేదు. 1929లో ఇక్కడికి వచ్చిన లక్స్ ఇక్కడ కూడా పాపులర్ అయింది. ఏ ప్రోడక్ట్నైనా జనంలోకి బాగా తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ బాగా చేయాలి. ఆ ప్రచారం సినిమా వాళ్లతో, మరీ ముఖ్యంగా హీరోయిన్లతో చేయిస్తే సూపర్గా ఉంటుంది కదా. లక్స్ ఆ పనే చేసింది. 100 ఏళ్ల క్రితమే తమ బ్రాండ్ను జనంలోకి తీసుకెళ్లడానికి ఆనాటి సౌందర్య దేవత, యువతరం కలల రాణి మ్యారిలిన్ మన్రోను ఎంచుకున్నారు. ఈ సబ్బు వాడడం వల్లే నేను మరింత అందంగా తయారయ్యానని మ్యారిలిన్ మన్రో చెప్పడం బాగా క్లిక్ అయింది. ఇక అప్పటి నుంచి ఆ సబ్బు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఆ తర్వాత ఎలిజబెత్ టైలర్, సారా జెసికా, డెమీ మూర్ వగైరా తారలంతా ఈ సబ్బుకి ప్రచారం చేయడానికి క్యూలు కట్టారు. మరి ఇండియాలో కూడా లక్స్ అమ్మకాలు పెరగాలి కదా. అందుకే 1929లో నాటి అందాల నటి లీలా చిట్నీస్ను అనుకున్నారు. ఆ తర్వాతి కాలంలో దుర్గా ఖోటే, నసీం ఖాన్, మీనా కుమారి, నర్గీస్, నిమ్మి, నూతన్, గీతా బాలి, వహీదా రెహమాన్, సైరా భాను, ఆశా పరేఖ్, ముంతాజ్, హేమా మాలిని తదితరులు ఈ సభకు ప్రచారం చేశారు. ఈ తరం కథానాయకులు కూడా ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సౌందర్య విషయంలో ఉత్తరాది వారికి మన వాళ్ళు ఏమీ తీసిపోరు. ఆ మాటకు వస్తే తెలుగు వారి అందాలకి విలువ ఎక్కువ. అయితే ప్రారంభంలో లక్స్ సబ్బు ప్రచారం కోసం మొదట్లో మన హీరోయిన్స్ను పెద్దగా పట్టించుకోలేదు. దానికి ప్రధాన కారణం తెలుగు సినిమాల మార్కెట్ పరిధి తక్కువగా ఉండడమే. అందుకే ప్రారంభంలో తెలుగు హీరోయిన్స్ను లక్స్ ప్రచారానికి ఉపయోగించుకోలేదు. దక్షిణాదిలో పుట్టిన హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వైజయంతిమాల, హేమా మాలిని, రేఖ, వహీదా రెహమాన్ వంటి హీరోయిన్లను ఎన్నుకుని తన ప్రచారం కొనసాగించింది లక్స్. అయితే మహానటి సావిత్రి, అంజలీదేవి ఈ పరిస్థితిని మార్చారు. వారి టాలెంట్ను, పాపులారిటీని గమనించిన లక్స్ కంపెనీ వారితోనూ ప్రచారం కొనసాగించింది. 70ల దశకం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాదిలోని అన్ని భాషల హీరోయిన్స్తో తన ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికీ సినిమా హీరోయిన్లతోనే లక్స్ తన ప్రచారం కొనసాగిస్తూ అమ్మకాలు పెంచుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.